కుర్రోయ్, మీకర్థమైన అర్థం కాకపోయినా భక్తులారా, నేను పాడతాను, బాబులు కొడతారు. నన్ను కాదు, వాయిద్యాలు. ఎందుకు వెళ్ళిపోయావు? నిన్నేం చెయ్యలే నాన్న. ఏ నాటికైనా మీరు అడవులోకి లే, నేను తీసుకెళ్తాగా, అక్కడే తీసుకెళ్తాను, అక్కడే మీ పెళ్ళిళ్ళు. చప్పట్లు. అది మధ్యలో మార్చొద్దు. చప్పట్లు. కోయారే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ, కోయ్ 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 కోండ కోయ్. ఆ మధ్యలో ఒక ముసల భక్తుడికి ఈ మాట అర్థం కాక కోయ్ కోయ్ 80 కోండు కోయ్ అన్నాడు. చప్పట్లు. కోయారే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ, నెట్ల దీకమో నెట్ల దీకమో జాంచెగు యేసు నెట్ల దీకమో. మసిరిగాలు మంగరగాలు పింకరిగాలు జాంచగండ్రో, మస్కోట్లు మంకాళ్ళు పింకుళ్ళు జాంచగండ్రో. కుర్రో అని దెబ్బలు కొట్టబాకు. అది ఆనికిపోతుంది అనుకుంటున్నానా? అది దానికి ఆనికిపోతుంది అనుకుంటా. అప్పుడు అక్కడ రావట్లేదు, కొద్దిగా పైకెత్తండి. మరి అవును, ఏమి లేదు, నా భయం నాది. ఆ మధ్య అమలాపురం మీటింగ్ వెళ్తే ఒక ముసలమ్మకి చెవులు వినపడమంట. ఆమెను తీసుకొచ్చి కుర్చీ వేసి ఆ బాక్స్ పక్కన కూర్చోబెట్టారు. దాంట్లో కొన్ని రిజల్ట్స్ ఉన్నాయి. నేను డిష్ అన్నాడు అంతే. ముసలమ్మ పడిపోయింది. మేము పడిపోయింది అనుకున్నాం. ఆ ముసలమ్మ చచ్చిపోగానే మీటింగ్ పెట్టిన ఆ బంధువులందరూ వచ్చి మీటింగ్ పెట్టిన పాస్టర్ని చెప్పి నన్ను వినయ్ గారిని పెచ్చ కొట్టారు. నేను ఎలాంటి స్టేజ్ కిందకి వెళ్ళిపోయా. వాళ్ళు చుట్టూ కాసి రా రా గుర్రప్ప అని కుమ్మేశారు. అప్పటి నుంచి నా భయం నాది. ఎవరికైనా ముసలోగా ఏదైనా జరిగితే మా సంబంధం లేదు. చప్పట్లు. కోయారే కోయారే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ, కోయ్ 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 కోండు కోయ్ కోయ్ కోయ్. ఏయ్ బండి బంధూరే భయ్య బండి బంధూరే, గొడిని జమారే భయ్య భజన జమారే, యేసుజ ప్రభుణ్య దూకుని జమారే. బండి బంధూరే భయ్య బండి బంధూరే, గొడిని జమారే భయ్య భజన జమారే. సప్పలు కొట్టండి, మీరు సప్పలు కొట్టండి. ఏజు మర్యాదగా చేతులు పైకెత్తండి. ఎవరైనా చేతులు లేకపోతే పక్కోలు సహాయం చేసి వాళ్ళని ప్రోత్సహించండి భక్తులారా. ఆ ముసల భక్తురాలు ఒక్క చెయ్యి ఎత్తింది. ఇష్టంగా చేతులు ఎత్తండి. నేను పాట పాడి ముగించేదాకా దింపొద్దు. ఈ పాటకు అర్థం చెప్తాను మీకు. నేను మోషే చేతులు ఎత్తినంత కాలము జయము కలిగింది. యేసునామములో మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో, ఆర్థిక జీవితంలో, ఈ కాలంలో అన్ని రంగాల్లో, సేవా పరిసరలో ఈ రోజు నుంచి గొప్ప జయముచ్చునుగాక. ఈ సభల ద్వారా దేవుడు గొప్ప విజయం ఇచ్చునుగాక. మన మీదకు రాబోతున్న అపజయాలు, కీడులు ఏ సజ్ఞంలో కాలిపోనుగాక.